ఈ ఫిట్ ఇన్ 40 ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వెయిట్ తగ్గించుకున్నాను మీరు అనుకుంటున్నారు. సో మీరు చేసింది వెయిట్ తగ్గించుకోవడం ఒకటే కాదు, సో మీ బాడీ మొత్తము డీటాక్సిఫై అయిపోయింది. సో మీ యొక్క ఇంటర్నల్ హెల్దీనెస్ పెరిగిపోయింది. చాలామంది కూడా చెప్పారు ఏ రకంగా హార్ట్ ప్రాబ్లం ఎట్లా సో ఓవర్కమ్ అయ్యాము అన్నది కూడా చెప్పారు. సో జనరల్గా ఏంటంటే మనం తీసుకునే డైట్ నవేడేస్ ఉన్నటువంటి డైట్ వల్ల ఏమైందంటే బాడీలో టాక్సిన్స్ పెరిగిపోయి మనకి ఇన్ఫెక్షన్సే కావచ్చు, అదర్ హెల్త్ కాంప్లికేషన్సే కావచ్చు, బీపీ షుగర్లే కావచ్చు, సో మన యొక్క స్ట్రెసెస్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. బట్ అన్నిటి నుంచి కూడా మీరు విముక్తి పొందారు అని సో నాకు అర్థమైంది. సో దానికి మీరు చాలా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసినటువంటి గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యొక్క మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తమ ఎంప్లాయీస్ కోసము ఇంతగా ఆలోచించి సో వారి యొక్క ఆరోగ్యం బాగుండాలి, వారి యొక్క ఆరోగ్యం బాగుంటే సో వాళ్ళు ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్ అనుకోండి, సో ఆటోమేటిక్గా అన్నీ కూడా బాగుపడతాయి అన్న సదుద్దేశంతో ఇది ఆర్గనైజ్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు అందరినీ చూస్తే డెఫినెట్గా నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. అంటే నా యొక్క నేపథ్యం చెప్పాలంటే ఈ తెలంగాణ ట్రాన్స్కోలో నేను 1990లో నేను జాయిన్ అయ్యి ఇప్పటికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. నేను దాదాపు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం యాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్గా దాదాపు ఒక 16 సంవత్సరాల నుంచి ఒకటే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఏం డిపార్ట్మెంట్ అది? ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనే డిపార్ట్మెంట్. అంటే మేము ఏం చేస్తామంటే సో ట్రాన్స్కోలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా సో దాదాపు ఇంతకుముందు ఏపీఎస్సిబి అని ఉన్నప్పుడు మాకు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు స్టేట్లకు కలిసి కూడా దాదాపు ఒక 70,000 మంది ఎంప్లాయీస్ కూడా మేము ఇక్కడ నుంచి సో ట్రైనింగ్ అనేది ఆర్గనైజ్ చేసేవాళ్ళము. నేను దాదాపు 16 సంవత్సరాల నుంచి కూడా మోటివేషన్ యోగాకు సంబంధించి మా ఎంప్లాయీస్ అందరూ కూడా అంటే నేను ప్రత్యక్షంగా నేను యోగా నేర్పించింది దాదాపు 2,000 మందికే. కానీ ఈ మోటివేషన్కి సంబంధించి యోగా ఇన్పుట్సే కావచ్చు, సో వాళ్ళ ఇన్స్పిరేషన్ ఎట్లా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్, స్ట్రెస్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా నేను దాదాపు చాలా కాలం నుంచి అంతకంటే ముందు నుంచి కూడా సో నేను చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే నేను అంటే మాది కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ టీజీ ట్రాన్స్కో అంటారు, ఇక్కడే కళ్యాణ్ నగర్లో ఉంటుంది. నేను ఎప్పుడైతే జాయిన్ అయినా అప్పటి నుంచి కూడా నేను చెప్పడమే కాదు, సో ఈ ఏదైతే నేను చెప్తున్నానో అంటే నేను కూడా చాలా బుక్స్ చదివి చాలా సెంటర్స్లో యోగా నేర్చుకొని నిజంగా చెప్పాలంటే నేను ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా టీచర్ నేను. సో ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళైనా కానీ నేను యోగా నేర్పించవచ్చు అనేది నాకు సర్టిఫికెట్ ఉంది. సో ప్రొఫెషనల్గా నేను యోగా అంటే సో మామూలుగా కాకుండా ప్రొఫెషనల్గా నేర్పిస్తాను. మీడియం లెవెల్ కావచ్చు, అడ్వాన్స్ లెవెల్ కావచ్చు. దాంతోపాటు అష్టాంగ యోగా రూపంలో, అష్టాంగ యోగా అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అంటే యోగాలో ఇట్లా 8 భాగాలు ఉంటాయి అన్నట్టు. సో ఇట్లా ప్రొఫెషనల్ లెవెల్లో నేను అంటే నా యోగా క్లాస్ అంటే 1 గంట సేపు అనేది ఉండదు, 2 గంటలు మినిమం 2 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్, 2.5 అవర్స్, 3 అవర్స్ వరకు కూడా సాగుతూ ఉంటుంది. తర్వాత కొన్ని స్పెషల్ యోగా ట్రైనింగ్స్ కూడా నేను ఇస్తాను. అవి ఎట్లుంటాయంటే ఒక 3 డేస్ కంటిన్యూస్గా యోగా ఉంటుంది. సో దాంట్లో మీరు ఏదైతే మీరు డైట్ అంటున్నారో ఆ డైట్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, డైట్ రిస్ట్రిక్షన్స్ చేస్తూ సో కంటిన్యూగా 3 డేస్ రెసిడెన్షియల్ యోగా. ఇక వాళ్ళు డే నైట్ మొత్తం. సో మాకు అంటే హాస్టల్ ఉంది కాబట్టి హాస్టల్లో ఉంటారు, క్యాంటీన్ అటాచ్డ్ క్యాంటీన్ ఉంది కాబట్టి మనం ఏ డైట్ కావాలంటే ఆ క్యాంటీన్లో ప్రిపేర్ చేస్తారు, ఇస్తారు. సో కంటిన్యూస్గా అట్లా యోగా నేర్పించడం జరుగుతుంది. ఆసనాస్ అనేదే కాదు, ఆసనాసు, మెడిటేషను, మోటివేషను అన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అవుతాయి. 16 సంవత్సరాల నుంచి కూడా దీని మీద నేను రీసెర్చ్ అనేది చేశాను. ఎందుకు రీసెర్చ్ చేయాల్సి వచ్చింది? ఈ రీసెర్చ్ అంటే ఏంటిది అంటే మనకు అనిపించవచ్చు ఎంతోమంది గొప్ప ఋషులు ఉన్నారు, గొప్ప గురువులు ఉన్నారు, గొప్ప సంస్థలు ఉన్నాయి, మెడిటేషన్ నేర్పించే వాళ్ళే కావచ్చు, ఆసనాస్ నేర్పించే కావచ్చు, అష్టాంగ యోగా చెప్పే వాళ్ళు కావచ్చు, చాలామంది ఉన్నారు, మనందరికీ కూడా తెలుసు. బట్ అయినా సరే నేను ప్రత్యేకంగా ఒక బుక్ నాకు రాయాలనిపించింది. సో ఆ బుక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సో యోగా అనేది దాని అర్థం ఏంటిదంటే సో యూనియన్ ఆఫ్
బాడీ, మైండ్ అండ్ సోల్. మీ అందరికీ తెలుసు బాడీ ఆరోగ్యంగా ఉండాలి, మైండ్ మెంటల్ హెల్త్ కూడా ఉండాలి, బాడీ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ కలిపి. సో ఏదైతే మన లోపల ఒక ఎనర్జీ ఉండదు, సోల్ ఉన్నది అంటున్నారు కదా. సో ఆ సోల్లో మెర్జ్ అంటే సోల్ అంటే మనం ఏంటంటే సోల్ అంటే ఇంకేం లేదు, ఎనర్జీ అంటాం, శక్తి, స్పిరిట్, అది మన లోపల ఉంది. ఆ మన లోపల ఉన్న స్పిరిట్ని మనం ఎనర్జీని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో అన్నదే ఈ యోగ యొక్క ఉద్దేశము. కానీ అలా జరగట్లేదు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, స్పిరిట్ అనేసరికి మెటీరియలిజం అనేది అక్కడ నల్లిఫై అయిపోతుంది. దాని ఇంపార్టెంట్ మెటీరియలిజం అంటే సో మనం ఏదైతే మనం డే సోషల్ లైఫ్లో మెటీరియలిస్టిక్గానే ఉంటాము, మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తాం, మెటీరియలిస్టిక్గానే పనులు చేస్తాం. కానీ ఆ స్పిరిట్ అనేది, సోల్ అనేది మనం దాని గురించి తెలియదు, దాన్ని పట్టుకోలేము. ఈ యోగా ద్వారా ఈ పట్టుకోవడం అనేది ఎలాగంటే అంటే గురువులు ఏం చెప్తున్నారంటే వెళ్తే సో మనం ధ్యానం చేయాలి, యోగా చేయాలి, సాధన చేయాలి. సో ఎన్ని రోజులు చేయాలి అంటే ఎన్ని రోజులు అనే దానికి లెక్క లేదు. నీకు సంవత్సరం చేస్తావా, 10 సంవత్సరాలు చేస్తావా, 100 సంవత్సరాలు చేస్తావా, లేకపోతే ఇంకా కొన్ని జన్మల సాధన చేస్తావా, ఎప్పుడైనా రావచ్చు అది అని ఇలా చెప్పడం అనేది చాలా మంది చెప్తూ ఉన్నారు అన్నట్టు. నాకు అనిపించింది అదేంటి, ఏదైనా ఉంటే జన్మలంటే అసలు ఇంకే జన్మలు ఉన్నాయో లేదో మనకు తెలియదు, అసలు ఏదో జన్మల గురించి మాట్లాడడం ఇవన్నీ ఏంటి అనేది నాకు వాట్ డస్ సైన్స్ సేస్, అసలు సైన్స్ ఏం చెప్తుందని కొంచెం నేను ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది అన్నట్టు, రీసెర్చ్ చేశాను. సో రీసెర్చ్ చేస్తే కొన్ని బుక్స్, చాలా స్టాండర్డ్ బుక్స్, చాలా బుక్స్ చదివాను. సో ఆ బుక్స్ చదివిన తర్వాత నాకేం తెలిసిందంటే లేదు ఈ సీక్రెట్స్ ఏదైతే నేను సీక్రెట్స్ తెలుసుకున్నా, ఈ సీక్రెట్స్ అన్నీ కూడా ఒక పుస్తక రూపంలో మనం పెడితే సో తప్పకుండా అందరికీ ఉపయోగపడతాయని అనిపించి అప్పుడు నేను సో పుస్తకం రాయడం స్టార్ట్ చేశాను. ఎప్పుడు 16 సంవత్సరాల క్రితం నుంచి సో చిన్నగా ఇంకా రాయడం అనేది స్టార్ట్ చేశాను. ఈ బుక్ అనేది ఒక ఛాలెంజింగ్. కానీ దానికి అగైనిస్ట్గా ఇప్పుడు నేనేం చెప్పాను, ద ఇన్స్టెంట్ సక్సెస్. ఈ టైటిల్ ఏంటి, ఇన్స్టెంట్ సక్సెస్. ఈ ధ్యానం అనేది కూడా చాలా కష్టము అని చెప్తున్నారు కదా. నేను కింద ట్యాగ్ లైన్ ఉంది, ఎట్ ఈజ్ అండ్ ఎఫర్ట్లెస్. ఇది చాలా ఈజీగా ఎఫర్ట్లెస్గా మనం దీన్ని సాధించవచ్చు అన్న ఉద్దేశం అన్నది ఒకటి. ఇంకొకటి ఏంటిది, ఏ సైంటిఫిక్ అప్రోచ్ ఫర్ అవేకనింగ్ స్పిరిచువల్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో అవేకనింగ్ అన్న వర్డ్ చూడండి. సో ఈ రకంగా ఎట్లా, త్రూ 24 hours మెడిటేషన్. సో నేను చెప్పినటువంటి దానికి ఏంటిది, మెడిటేషన్ ఏదైతే ధ్యానం అంటున్నారో, నేను చెప్పే ధ్యానం ఏంటి, దిస్ ఈజ్ అడ్వాన్స్డ్ మెడిటేషన్, దట్ ఈస్ 24 hours మెడిటేషన్ కాన్సెప్ట్ అనేది. సో ఇది ఈ బుక్ నేను రాయడం జరిగింది. ఈ బుక్ కూడా ఈ మధ్యనే లాస్ట్ మంత్ యోగా డే 21st రోజు సో మా సిఎండి గారు డి కృష్ణ భాస్కర్ ఐఏఎస్ సమక్షంలో, తర్వాత మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరి సమక్షంలో ఈ బుక్ను రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆ కాపీస్ కూడా మా ఎంప్లాయీస్ అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో ఈ రకంగా నేను యోగాకు సంబంధించి నేను ముందుకెళ్తున్నాను. దానికి సంబంధించి నేను మీతోని సో అంటే ఒక ఎట్లా మోటివేషన్. సో ఇప్పుడు యోగా గురించి దాని గురించి మీ ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు, బట్ మోటివేషన్కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. అసలు మోటివేషన్ అంటే ఏంటిది. అందరూ కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలని అనుకుంటారు, ప్రతి ఒక్కరికి సక్సెస్ ఇంపార్టెంటే కదా, అందరం కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలి. బట్ సక్సెస్ అంటే ఏంటిది, ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది, ఒక్కొక్క టార్గెట్ ఉంటుంది, ఒక్కొక్క ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఒక్కొక్క యాంబిషన్ ఉంటుంది, తెలుసు కదా. కొందరికి డబ్బు సంపాదించాలంటుంది, కొందరికి ప్రొఫెషనల్గా ఎదగాలంటుంది, కొందరికి పాలిటిక్స్లో ఎదగాలని ఉంటుంది, కొందరికి పాపులారిటీ పెంచుకోవాలనుకుంటుంది. సో ఎవరికి గోల్ ప్రకారం వాళ్ళకే సక్సెస్ అని మనం చెప్పవచ్చు. ఎవరైనా అంటే ఇప్పుడు నేను కంటిన్యూస్గా మాట్లాడే బదులు కొంచెం దీన్ని నేను ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ లాగా చేస్తాను, ఓకేనా. సక్సెస్ అనే దానికి మీరేం చెప్తారు, నేను చెప్పింది కరెక్టేనా లేకపోతే మీరు ఇంకా డిఫరెంట్గా ఏమైనా మాట్లాడతారా అనేది ఒకరిద్దరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. చెప్పలేదు అట్లీస్ట్ ఒకరైనా చెప్పండి, సమ్ ఇంటరాక్షన్. ఒకరు చెప్తే సో మిగతా వాళ్ళు కూడా వింటారు. కాబట్టి సక్సెస్ అంటే మీరు ఏమంటారు, మీరు ఇచ్చే డెఫినేషన్ ఏంటి. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడం, ఓకే, మనం ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడమే సక్సెస్. సరే, ఇప్పుడు దాని మీదకి వెళ్ళి ఇంకొక క్వశ్చన్ వస్తుంది,
ఏదో ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు, ఏదైనా కావచ్చు. ఆ లక్ష్యాన్ని సరే ఏమనుకుంటాం, ఒక పిహెచ్డి అనుకుందాం. ఎడ్యుకేషన్ పరంగా పిహెచ్డి నేను సాధిస్తే నేను సక్సెస్ అయినట్టు అనుకుందాం. సో పిహెచ్డి సాధించిన తర్వాత అక్కడితోని ఆగిపోతామా? తర్వాత సాధించాము, సక్సెస్ అయ్యాము, అక్కడితోని అయిపోతుందా లేకపోతే ఇంకా ఏమైనా ఉంటుందా అనేది మళ్ళీ ఇంకొక క్వశ్చన్. జనరల్గా ఏమంటారు, ఇట్ ఈస్ ఏ సక్సెస్ ఈజ్ ఏ జర్నీ నాట్ ఎ డెస్టినేషన్ అంటారు. ఓకే, వండర్ఫుల్. సో అంటే ఏమన్నట్టు దాని ఉద్దేశము, సక్సెస్ ఒకటి పెట్టుకున్న తర్వాత ఆ గోల్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక గోల్ పెట్టుకోవాలి, మళ్ళీ ఇంకేదో ఒకటి అచీవ్ చేయాలి. ఓకే, సో ఆ జర్నీ అనేది ఎప్పటి వరకు అన్నది కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి కదా. ఎప్పటి వరకు ఆ జర్నీ? సో మీరు అందరు కూడా గ్రేటర్ ఇన్ఫ్రాలో ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు అని నాకు అర్థమవుతుంది. సో మీరు ఇంట్రెస్ట్గా మీరు సో ఇన్వాల్వ్ అవుతున్నారంటే తప్పకుండా సో యు ఆర్ గ్రేట్ పీపుల్. కాకపోతే నాకు ఒక చిన్న డౌట్, నాకే డౌట్ అనుకోండి, నేను మిమ్మల్ని క్వశ్చన్ వేయట్లేదు, నేను మిమ్మల్ని నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఆ జర్నీ ఎప్పటి వరకు అంటే దానికి ఏం చెప్తాం? సో అంటే మనలో ఎనర్జీస్ ఉన్నంత వరకు అనుకోండి. సో ఇలా చెప్తాను నేను, మనలో ఎనర్జీస్ ఎంతవరకు అయితే ఉంటాయో అంతవరకు ఇట్లా మనం గోల్ ఆఫ్టర్ గోల్ పెట్టుకుంటూ మనం సో ముందుకు వెళ్తూ ఉంటాం సక్సెస్ అనేది. అయితే నేనేమంటానంటే, సో ఈ గోల్స్ ఎందుకు పెట్టుకుంటాము, సక్సెస్ అనేది ఎందుకు ఆశిస్తాము అనేది కూడా ఇంకొక క్వశ్చన్. ఎందుకు ఆశిస్తాము? దానివల్ల మనకి ఏమొస్తుంది? ఏమన్నా వస్తుందా? పిహెచ్డి అనుకున్నాము, అచీవ్ చేశాము, ఏమొస్తుంది? సాటిస్ఫాక్షన్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, అది అయిపోయింది. ఇంకొక గోల్ పెట్టుకున్నాము, ఇంకేదో గోల్ పెట్టుకుంటాం. ఒక గ్రేట్ ఇన్స్టిట్యూట్లో ఒక ప్రొఫెసర్, పిహెచ్డి చేసాం కదా, ఒక ప్రొఫెసర్ అవ్వాలనుకున్నాం, ఇంకో గోల్ పెట్టుకుంటాం. అది ఎందుకు? సాటిస్ఫాక్షన్ కోసం. అంటే ఇక్కడ పిహెచ్డి అయినప్పుడు ఒక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేసింది, పిహెచ్డి దగ్గర సాటిస్ఫాక్షన్ వచ్చేసింది, కానీ ఇంకొక గోల్ పెట్టుకున్నాం. ఎందుకు? ఈ సాటిస్ఫాక్షన్తో మనం సాటిస్ఫై అవ్వలేదు. సాటిస్ఫై అయ్యామా? అవ్వలేదు. అవ్వాలా కావద్దా? మరి కావాలా అవద్దా? సాటిస్ఫై అవ్వకూడదు కదా. ఎందుకు అవ్వకూడదు? అవుతే చూడండి మన ఎంత కండిషన్స్ ఉన్నాయో. కానీ ఏం చేసాం, ఇక్కడేమో సాటిస్ఫై అవ్వకూడదు అంటున్నాము, పిహెచ్డి చదివాము, ఇంకా ఏం ఓపిక ఉన్నది, ఇంకేదో ఒక ఉద్యోగం ఏదో వస్తుంది చేస్తాం అని అనుకుంటే ఏమవుతుంది? ఈ హ్యాపీనెస్ ఎక్కువ రోజులు ఉండదు. అందరూ మనకంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, కంపేర్ చేసుకుంటూ ఉంటాం. సో మనం ఇక్కడే ఉండిపోతాం. మన హ్యాపీనెస్, మనకి ఏదో పిహెచ్డి చేసాం హ్యాపీనెస్ వచ్చింది అనుకుంటాం, హ్యాపీనెస్ కాస్త ఏమవుతుంది? సో తగ్గిపోతూ ఉంటాం, ఆ సాటిస్ఫాక్షన్ పోతూ ఉంటాయి, డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. దాని ప్లేస్లో ఏమొస్తుంది? డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. అర్థమైందా? మనం గోల్ ఆఫ్టర్ గోల్ ముందుకు వెళ్ళకపోతే, మనం అప్డేట్ చేసుకోకపోతే డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనం ఎనర్జీలో మనలో ఓపిక ఉన్నంత వరకు సో మన ఎనర్జీ పెట్టుకుంటూనే పోవాలి. ఎక్కడైతే ఓపిక లేదనుకుంటామో అప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. అంటే ఓపిక లేకుండా ఓపిక తెచ్చుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. కాంపిటీషన్ అట్లా ఉంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ కాంపిటీషన్. సరే ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. సో టుడేస్ లైఫ్లో ఎంత టెన్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే నర్సయ్య గారు చెప్పారు, మార్గనేషన్లో కూడా మేము కూడా ఎండనక వాననక రాత్రి అనక పగలనక ఎప్పుడు ఎమర్జెన్సీ వచ్చినా, ఎప్పుడు ఫీడర్ ట్రిప్ అయినా, ఎప్పుడు బ్రేక్ డౌన్ అయినా సరే మేము తిరగాల్సిందే. నేను కూడా పర్సనల్గా చేశాను. నేను కూడా మాకు మోడపల్లి 400 kV లైన్స్ దాంట్లో నేను వర్క్ చేసినప్పుడు 400 kV లైన్స్ ఒక రైతు ఏం చేశాడంటే కింద మంట పెట్టాడు. లైన్ కింద మంట పెడితే ఆ మంటకి ఏమైందంటే కండక్టర్ ఫేస్ టు ఫేస్ ఆ టైం మొత్తం లైన్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఎప్పుడు అర్ధరాత్రి 10 గంటలకు ట్రిప్ అయితే మేమంతా ఇంకా 10 గంటలకు 11 గంటలకు ఇంకా ఏమైంది ప్రాబ్లం అని స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయినాం. ఎప్పటి వరకు తిరిగాము? రాత్రి 1 గంట 2 గంటల వరకు తిరిగాము. 2 గంటల వరకు తిరిగితే ఒక చోట ఆ కట్టెలు అవన్నీ కనిపించినాయి అన్నట్టు. ఆ మంట పెట్టి ఆల్మోస్ట్ ఆ కట్టెలన్నీ ఆల్మోస్ట్ ఇంకా నిప్పు ఉన్నది, కాకపోతే అప్పటికే బూడిదైపోయింది. ఓకే, అది ఫైండ్ అవుట్ చేసాం. ఇట్లా అర్ధరాత్రి వర్షం పడ్డా అంతే, వర్షంలో అయినా మేము వెళ్ళాలి. ఎందుకంటే మనం కరెంట్ లేకపోతే మనం ఇంట్లో ఉంటామా? ఒక 5 నిమిషాలు పోతే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం కదా. సో దాని బ్యాక్గ్రౌండ్ ఏముంది? తప్పకుండా మా కృషి ఉండాల్సిందే. సో వర్షమైనా వానైనా ఎండైనా వెళ్ళాల్సిందే. సో తర్వాత ప్రాబ్లం దొరికితే సరే, దొరకకపోతే ప్రాబ్లం దొరకలేదు అనుకో, ఎంత టెన్షన్ ఉంటుంది చెప్పండి. ఫోన్లు వస్తాయి, ప్రెషర్స్ పెరుగుతాయి. సో
మాకు పై వాళ్ళు డైరెక్టర్స్ లెవెల్లో సిఎండి లెవెల్లో రంగంలో దిగుతారు. సో మనం ఇన్ టైంలో దాన్ని రిస్టోర్ చేయకపోతే మాకు మెమోస్ వస్తాయి, అర్థమైందా? ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేస్తారు, ఇంక్రిమెంట్లు కట్ చేస్తారు. సో ఇవన్నీ ఉంటాయి. సో మనం అనుకుంటాం గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా అని అనుకుంటాం, చాలా ప్రెషర్స్ ఉంటాయి. సో ఈ రకంగా సరే టెన్షన్స్ నవ్వేడేస్ బయట కూడా ప్రెషర్స్ చాలా ఉన్నాయి. ఒక చిన్న స్టోరీ చెప్తాను ఈ ప్రెషర్కి సంబంధించి. నా స్పీచ్ ఏంటంటే కొంచెం ప్రొఫెషనల్ లెవెల్లో ఉంటుంది. దీని యొక్క సీక్రెట్స్ అనేది మనం కొన్ని సీక్రెట్స్ చెప్తాను నేను, నేచర్స్ సీక్రెట్స్ అన్నట్టుగా సీక్రెట్స్ చేస్తాను. ఆ సీక్రెట్స్ మీరు క్యాచ్ చేయాలి. ఒక ఫార్మర్ ఉన్నాడు. ఏం ఫార్మర్ అంటే పోల్ట్రీ ఫార్మర్. పోల్ట్రీ ఫార్మర్ అంటే పోల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి కదా. సో అతను చాలా వండర్ఫుల్గా పోల్ట్రీ ఫార్మ్స్ నడిపిస్తున్నాడు. మ్యాక్సిమం వండర్ఫుల్ అతనికి పోటీదారు మార్కెట్ ఎవరు కనిపిస్తలేరు. కానీ అతని ఎదుగుదల చూసి చాలా మంది ఏం చేసిందంటే ఆయన కాంపిటీటర్స్ తయారైపోయిండ్రు. అందరు కూడా పోల్ట్రీ ఫార్మ్స్ పెట్టి ఇతని కాంపిటీటర్స్ తయారయ్యేసరికి ఇతని బిజినెస్ పడిపోతుంది. ఇతనికి బిజినెస్ పడిపోయేసరికి ఇతనికి ఏం చేయాలో అర్థం కాదు. నా బిజినెస్ పడిపోతుంది, ప్రాఫిట్స్ రావట్లేదు, కాంపిటీటర్స్ పెరిగారు, నేను పెట్టుబడి పెడుతున్నాను, కనీసం ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా నాకు చేతికి రావట్లేదు. ఆలోచించి అతను ఏం చేస్తారంటే ఒక ఫైన్ మార్నింగ్, సో దిస్ ఈజ్ ఏ స్టోరీ కాబట్టి స్టోరీ లాగా తీసుకోండి. ఫైన్ మార్నింగ్ అతను పోల్ట్రీ ఫామ్కి వెళ్ళి ఆ పోల్ట్రీ ఫామ్లో ఉన్నటువంటి హెన్స్ అన్నిటితోనే ఒక మీటింగ్ పెడతాడు. ఓకే, అఫ్ కోర్స్ ఇట్ సీమ్స్ టు బి వర్చువల్ బట్ ఇట్ ఈస్ ఏ స్టోరీ. సో మీటింగ్ పెడతాడు అంటే మనకు అర్థం అవ్వాలి స్ట్రెస్ అనేది ఏ లెవెల్లో ఉన్నది అర్థం అవ్వడానికి ఈ స్టోరీ చెప్తున్నాం. హెన్స్ అన్నిటితోనే మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టి సీరియస్గా చెప్తారు ప్రతి హెన్కి. ఏం చెప్తాడంటే, మీరు డైలీ ఒక ఎగ్ లే చేస్తే కనీసం నాకు ఇన్వెస్ట్మెంట్ కూడా నేను మీట్ అవ్వలేకపోతున్నాను. సో నాకు చాలా కాంపిటీటర్స్ తయారైపోయారు. ఈ రకంగా నేను పోల్ట్రీ ఫామ్ నేను నడిపే పరిస్థితి లేదు. కాబట్టి రేపటి నుంచి మీరందరూ కూడా ఒక్కొక్కరు 10 eggs లే చేయాలని ఒక ఆర్డర్స్ పాస్ చేస్తాడు. చాలా సీరియస్గా చెప్తాడు. హెన్స్ అన్నిటికీ డైలీ 10 eggs లే చేయాలని సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. సో ఆర్డర్స్ పాస్ చేశాడు ఓనరు అని అతను వెళ్ళిన తర్వాత సో వాటిలో అవన్నీ మీటింగ్ పెట్టుకొని ఏం చేస్తాయంటే ఇంకా తప్పదు కదా అని డిసైడ్ అయిపోతాయి. ఏం చేసైనా సరే రేపు ఒక్కొక్కరము 10 eggs లే చేస్తామని డిసైడ్ అవుతాయి. ఈయన తెల్లారు వచ్చి చూసేసరికి నిజంగానే టు హిజ్ సర్ప్రైజ్ ప్రతి హెన్ను కూడా 10 eggs లే చేసింది. ఇంకా ఆయన సంతోషం కాదు, ఇంకా నాకు ఎవ్వరు కాంపిటీటర్ ఉండరు, సో నేను సక్సెస్ అయినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో అలా ఫామ్ మొత్తం తిరిగి చూస్తూ ఉంటాడు. సో తిరుగుతూ ఉంటే ఒక చోట ఒకటే ఎగ్ కనిపిస్తుంది. ఒక చోట ఒకటే ఎగ్, 10 eggs కదా, ఎందుకు ఇక్కడ ఒకటే ఎగ్ కనిపించింది అని కోపం వచ్చి అడుగుతాడు. సో అందరూ 10 eggs లే చేస్తే నువ్వేంటి ఒకటే ఎగ్ లే చేసావు అని సీరియస్గా క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు అది ఏం ఆన్సర్ చెప్తుంది అంటే, బికాస్ ఐఎమ్ ఏ రూస్టర్ అంటది. ఏమంటది? బికాస్ ఐఎమ్ ఏ రూస్టర్. ఎందుకు ఒక ఎగ్ లే చేసినావు అంటే దాని ఆన్సర్ ఏం చెప్తుంది? ఎందుకంటే నేను కోడి పుంజును అని చెప్తుంది. సో నవ్వే డేస్ స్ట్రెస్ అనేది ఎట్లా తయారైందంటే కోడి పుంజులు కూడా ఎగ్ లే చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అంత స్ట్రెస్ ఉంది సొసైటీలో అని చెప్పడానికి ఎట్లా బయటపడాలి? మన పెద్దలు ఏం చెప్తారంటే, గ్రేట్ పీపుల్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్ ఏమి చేయరు వాళ్ళు, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. వాళ్ళు ఎట్లా చేస్తారు? ఏ పనిని డిఫరెంట్గా చేస్తారు. నూతనమైన పనులు ఏం కాదు, పనిని డిఫరెంట్గా చేస్తారు. ఆ రకంగా అది మనం ఒక బేస్ లాగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సక్సెస్ అనే దానికి దీనివల్ల డిస్సాటిస్ఫాక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఓపిక తెచ్చుకోవాలి. ఏంటి అసలు ఈ రకంగా ఎనర్జీ ఉన్నంత వరకు కూడా ఇట్లా స్ట్రగుల్ చేయాలా, ఇట్లా టెన్షన్ పడాలా, అసలు దీనికి వేరే మార్గం లేదా అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే డెఫినెట్గా వేరే మార్గం ఉంది. సక్సెస్ని మనం ఎంచుకున్న పనిని అచీవ్ చేయడం అని కాకుండా దీన్ని డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా, ఎందుకు ఇన్నోవేటివ్గా డిఫైన్ చేయాలి? సక్సెస్ అనేది కనుక ఏదైనా ఉంటే అది ఏదో ఒకటి అచీవ్ చేసినప్పుడు మాత్రమే హ్యాపీనెస్ ఇచ్చేదై ఉండొద్దు.
సక్సెస్ అనేది ఏదైనా ఉంటే మనకు లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఇచ్చేది అయి ఉండాలి. దట్ ఈస్ ద ట్రూ సక్సెస్. ఆ సక్సెస్ మనం కోరుకోవాలి, ఆ సక్సెస్ మనం అచీవ్ చేయాలి, ఆ సక్సెస్ కోసం మనం కష్టపడాలి. నిజంగా చెప్పాలంటే ఈ స్పీచ్ యొక్క నేను చెప్పాలనుకున్న దాని యొక్క ఉద్దేశము, సో నిజంగా మీకు ఓపిక ఉన్నది అంటే తప్పకుండా నేను మాట్లాడతాను, చెప్తాను అది. సో ఈ సబ్జెక్ట్ అనేది ఒక ఓషన్, మోటివేషన్ అనేది ఒక ఓషన్. సో నేను ఎంచుకున్నది ద అల్టిమేట్ ఆఫ్ మోటివేషన్, అల్టిమేట్ మోటివేషన్ నేను ఎంచుకున్నాను. ఇంకా వేరే ఏం లేదు. అంత హ్యాపీనెస్ ఎప్పటికి మనం హ్యాపీగా ఉండాలి. ఏదో అది అచీవ్ చేసినప్పుడు మాత్రమే హ్యాపీ ఉంటే ఎట్లా? సో మనం ఎవ్రీడే హ్యాపీ ఉండాలి, ఎవ్రీ మూమెంట్ హ్యాపీ ఉండాలి. ఏ మూమెంట్లో కూడా టెన్షన్ పడద్దు, ఏ మూమెంట్లో కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి, రిలీజ్ చేయాలి, ఆస్వాదించాలి, రిజాయిస్ చేయాలి. అసలు సక్సెస్ అంటే ఏంటిది? మరి ఏం డిఫైన్ చేయాలి చెప్తారా ఎవరన్నా? మరి సక్సెస్ అంటే ఏంటిది అనేది ఎవరైనా ఒక్కటి చెప్పండి. సో మనం రీడిఫైన్ చేస్తే ఏ రకంగా రీడిఫైన్ చేయొచ్చు సక్సెస్ని? సో సక్సెస్ అంటే ఏమై ఉంటుంది? సక్సెస్ అంటే ఏంటి? సో సక్సెస్ అంటే ఆనందం అని డిఫైన్ చేయాలి. సరే, ఈ ఆనందం ఎట్లా వస్తుంది, సక్సెస్ ఎట్లా అచీవ్ చేస్తాము, ఏ రకమైన హార్డ్ వర్క్ చేయాలనే తర్వాత మాట్లాడుకుందాం. సక్సెస్ అంటే మనం ఎలా డిఫైన్ చేయాలి? సక్సెస్ అంటే ఆనందాన్ని ఇచ్చేదే సక్సెస్ అనుకోవాలి. ఎందుకు ఆనందాన్ని ఇచ్చేది సక్సెస్ అనుకోవాలి? మనం పిహెచ్డి అచీవ్ చేయాలనుకున్నాం, ఎందుకోసము? తృప్తి కోసమే కదా, సాటిస్ఫాక్షన్ కోసమే కదా, అంటే ఆనందమే కదా. తర్వాత ఏదో ప్రొఫెసర్ అవ్వాలనుకుంటాం, ఎందుకు? ఆనందం కోసమే. సో ఇంకేదో డబ్బు సంపాదించాలనుకో, ఆనందం కోసమే. పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆనందం కోసమే. సో మరి ఇన్ని రకాలుగా మనం ఆనందం కోసమే సక్సెస్ ఇచ్చినప్పుడు అసలు సక్సెస్ అంటే ఆనందం అంటే అయిపోతుంది కదా. సక్సెస్ అంటే ఆనందంగా ఉండడమే సక్సెస్, ఆనందాన్ని అచీవ్ చేయడమే సక్సెస్. ఎలాంటి ఆనందాన్ని అచీవ్ చేయాలి అంటే ఏదో పిహెచ్డి చేస్తే వచ్చే ఆనందం కాదు, ప్రొఫెసర్ అయితే వచ్చే ఆనందం కాదు, పేరు ప్రఖ్యాతులు వచ్చే ఆనందం కాదు. అంటే ఇవన్నీ ఎలాంటి ఆనందాలు? కండిషనల్ హ్యాపీనెస్. ఇవన్నీ ఒక కండిషన్ మీట్ అయితే వచ్చే హ్యాపీనెస్, ఆ కండిషన్ మీట్ అయినంతసేపే, కొద్దిసేపే ఉంటుంది. సో మనకి ఎలాంటి ఆనందం కావాలి? అన్కండిషనల్ హ్యాపీనెస్ కావాలి. సో మన లైఫ్ అంతా మనతోనే ఉండే హ్యాపీనెస్ కావాలి, మనతోనే ఉండే ఆనందం కావాలి. అదే సక్సెస్. దీన్ని ఎవరైనా సక్సెస్ కాదంటారా? ఎందుకు సక్సెస్ కాదంటే, మీరు ఆనందంగా నేను ఇప్పుడు ఉంటాను సార్, నాకు ఏమొస్తుంది సార్ ఆనందంగా ఉంటే? నేను ఉద్యోగం సంపాదించగలనా, డబ్బు సంపాదించగలనా, పేరు ప్రఖ్యాతులు సంపాదించగలనా? ఇవన్నీ లేకుండా అది సక్సెస్ ఎట్లా అవుతుంది సార్? అది ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అర్థమైందా? ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇంకా అయిపోయా, అట్లాంటి ఆనందం ఉంటే అయిపోయి కదా, ఆరోగ్యం ఉంటుంది. ఇంకేం చేస్తుంది ఆనందము? నువ్వు ఏదైతే గోల్స్ పెట్టుకుంటున్నావో, ఏదైతే ఆబ్జెక్టివ్స్ అనుకుంటున్నావో, ఏదైతే అంబిషన్స్ అంటున్నావో, వాటిని కూడా సంపాదించి పెడుతుంది ఈ ఆనందం. సో ఈ ఆనందం ఏం చేస్తుంది? నువ్వు లైఫ్లో ఏదనుకుంటావో అవన్నీ సాధించి పెడుతుంది, నీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా అంతకంటే ఏం కావాలి? దీని మీద నాకు చిన్న స్టోరీ చెప్తాను, ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ నాకు గుర్తొచ్చింది. చెప్పారు కదా చాలా, దాదాపు ఒక ఇట్లాంటివి మోటివేషన్ స్టోరీస్ ఒక దాదాపు ఒక 6-7 స్టోరీస్ కూడా నా దగ్గర ఉన్నాయి. అవన్నీ తీసుకొని వచ్చాను. ఇవన్నీ నేను ఇప్పుడైతే ఫినిష్ చేయలేను. ఏకాభిప్రాయం రావడం రాకపోవడం కాదు, దీనిలో ఏకాభిప్రాయం ఇందులో ఉన్నది, దీనిలో ఏకాభిప్రాయం ఉన్నది దీనిలో. దిస్ ఈజ్ సైంటిఫికల్లీ ప్రూవెన్. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో ఈ ఆనందం అనేది ఎలా పర్మనెంట్గా వస్తుంది అనేది కూడా అందులో ఉంటుంది. సరే, ఇప్పుడు నేను కొంచెం స్కిప్ చేస్తున్నాను. సో నిజంగా చెప్పాలంటే సక్సెస్కి డెఫినేషన్ నేను ఇచ్చే డెఫినేషన్ అంటే, గెయినింగ్ కాన్ఫిడెన్స్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ సక్సెస్, లూజింగ్ కాన్ఫిడెన్స్ ఎట్ ఎనీ మూమెంట్ ఈజ్ ఫెయిల్యూర్. అంటే మనం ప్రతి క్షణం కూడా ధైర్యాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను గెయిన్ చేస్తూ ఉండడమే సక్సెస్. కాన్ఫిడెన్స్ దీన్ని ఎంత పకడ్బందీగా దీన్ని పెట్టానో చూడండి. ఎక్కడ కూడా ట్రాక్ అనేది తప్పకుండా ట్రాక్లో ఉండేటట్టు దాన్ని సెట్ చేశాను. దీంట్లో 12 కోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి ఈ బుక్లో. 12 ఈ కోర్ ప్రిన్సిపల్స్తోని సో ఆనందాన్ని పక్కకు పోకుండా, మీకు బాధ అనేది రాకుండా, బాధ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, స్ట్రెస్ వచ్చినప్పుడు ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి,
కోపం వచ్చినప్పుడు ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఫీలింగ్స్ కూడా దాన్ని ఎట్లా సెట్ చేయాలనేది అందులో ఆ బుక్లో సో సంధించి 12 కోర్ ప్రిన్సిపల్తో దాన్ని సంధించి పెట్టడం జరిగింది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది కొన్ని సందర్భాల్లో కోల్పోతాం. నేను కాన్ఫిడెన్స్ కోల్పోకుండగలమా? పరిస్థితులను బట్టి కొన్నిసార్లు కోల్పోతాము. మీరు చెప్పారు కదా దానికి లిమిటేషన్స్ ఉండయి అని చెప్పారు కదా, నిజమే, కొన్ని సందర్భాల్లో కోల్పోతాము. కాకపోతే కాన్ఫిడెన్స్ కోల్పోతే దాన్ని ఏమంటాం, డిఫిడెన్స్ అంటాం కదా, అధైర్యం అంటాం కదా. డిఫిడెన్స్లో కూడా ఆ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేసేటువంటి ఐడియాస్ ఇందులో ఉన్నాయి. ఏదైతే మీకు అధైర్యం వచ్చినప్పుడు, మీకు కష్టం వచ్చినప్పుడు, మీ బాధ కలిగినప్పుడు ఆ బాధను ఎట్లా ఓవర్కమ్ అయ్యి మళ్ళీ కాన్ఫిడెన్స్ వైపు మీరు ఎట్లా గెయిన్ చేయాలన్నటువంటి ఆ టెక్నిక్స్ కూడా ఈ బుక్లో ఉన్నాయి. అవన్నీ ఆ 12 కోర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. యోగాల ధ్యానము అనేది 7వది. ఓకే, సో అష్టాంగ యోగాలు 8 ఏంటి? మీరు యోగా గురించి తెలుసుకున్నారు కాబట్టి నేను చెప్తున్నా. యమము అంటే ఏంటంటే డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు ఒక నిగ్రహంతో మీరు సో ఇది చేశారు, దట్ ఈస్ యమము. నియమము ఒక డిసిప్లిన్ పంక్చువాలిటీ కూడా మెయింటైన్ చేశారు, నియమము. ఆసనాలు మీరు ఫిజికల్ ఫిట్నెస్ కూడా చేశారు, ఆసనం. తర్వాత ప్రాణాయామం కూడా చేశారు. సో వైటల్ ఫోర్స్ని లోపలికి పంపించేసి మీరు ఒక ఎనర్జీని గెయిన్ చేశారు. అర్థమైందా? సో ప్రాణాయామం. ప్రత్యాహారం అంటే మీకు టెంప్టేషన్ ఉన్నా సరే నిగ్రహ శక్తిని తోని కోల్పోకుండా మీరు మీ ఒక యజ్ఞం లాగా దీన్ని పూర్తి చేశారు, అది ప్రత్యాహారం అంటారు. తర్వాత ధారణ అంటే కాన్సన్ట్రేషన్, ఫోకస్ చేయడం ఎట్లా అనేది మీరు మెడిటేషన్ ద్వారా. అయితే నేను ఇక్కడ అడ్వాన్స్డ్ మెడిటేషన్ టెక్నిక్ ఒకటి చెప్తాను, ధారణతోని స్టార్ట్ చేస్తాను. ధారణ అంటే ఎట్లా చేస్తామంటే ఫోకస్, మైండ్ని ఫోకస్ చేయమంటే రకరకాల ప్రక్రియలు ఉన్నాయి. అందులో ఒక ప్రక్రియ శ్వాస మీద ధ్యాస పెడతాం. ఏమవుతుంది శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి అంటే శ్వాస మనకు ఎనర్జీ ఇస్తుంది కదా. ఆక్సిజన్ ఏమవుతుంది, ఆక్సిజన్ లేకుంటే ఎనర్జీ రిలీజ్ కాదు. ఏటీపీ ఫామ్ లో ఎనర్జీ రిలీజ్ అవుతాయి బాడీలో. సో మనం ఎంత తిన్నా కానీ న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అన్ని కూడా సో ఇన్ ద బ్లడ్ లో ఉంటాయి. ఆ బ్లడ్ లో ఉన్న ఆ న్యూట్రియంట్స్ అన్ని సెల్స్ కి అబ్జర్వ్ అవ్వాలి. ఎలాగ అబ్జర్వ్ అవుతాయి? ఆక్సిజనేటెడ్ బ్లడ్ తోనే. సో అక్కడ కెమికల్ రియాక్షన్ వల్ల అక్కడ ఎనర్జీ ఆ సెల్ లో ఒక ప్రక్రియ జరిగి ఆ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆక్సిజన్ లేకపోతే ఎనర్జీ రిలీజ్ కాదు, మీరు ఎంత తిన్నా సరే. సో అందులో మన బాడీ ఆర్గాన్స్ లో ఎక్కువ ఆక్సిజన్ కావాల్సిన ఆర్గాన్ ఏంటిది? బ్రెయిన్ కి ఎక్కువ ఆక్సిజన్ కావాలి. ఒక 4 to 5 minutes కనుక మీరు బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై చేయకపోతే సో బ్రెయిన్ సెల్స్ అన్ని చచ్చిపోతాయి. వన్స్ బ్రెయిన్ సెల్స్ చచ్చిపోయిందంటే మళ్ళీ వాటికి పుట్టుకని ఉండదు. మన ఇక్కడ సో మజిల్ ఇంజరీ అయిందంటే మళ్ళీ అది గాయం మానిపోతుంది, కానీ బ్రెయిన్కి ఇంజరీ అయిందంటే మళ్ళీ మానడం ఉండదు. వన్స్ సో ఫర్ ఎవర్ ఇట్ ఈస్ డెడ్ అన్నట్టే. అందుకనే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ అని మీరు వింటూ ఉంటారు. సో బ్రెయిన్ డెడ్ అంటే ఆల్మోస్ట్ ఈజ్ డెడ్ కిందనే లెక్క. సో మనం గాలి పీల్చుకుంటూ ఉంటాం ప్రాణం ద్వారా. ఏమవుతుంది చెప్పాను కదా, ఎనర్జీ రిలీజ్ అవుతుంది, కెమికల్ రియాక్షన్ వల్ల ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మరి బ్రీత్ అవుట్ చేస్తున్నాం, ఏమవుతుంది? బ్రీత్ అవుట్ చేస్తుంటే ఆక్సిజన్ అబ్జర్వ్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతాయి. ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపించేస్తున్నాం. బ్రీత్ ఎందుకంటే బ్రీత్ అవుట్ ఎక్కువసేపు చేయాలని చెప్తాం. ఎందుకు? బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు బాడీ రిలాక్స్ అవుతుంది. బాడీ రిలాక్స్ అవడంలో సో మన బాడీ ఎనర్జీని రీగెయిన్ చేస్తుంది. సో కాబట్టి సో ఎక్సలేషన్ కూడా సో ఎనర్జీ గెయినింగ్ ప్రాసెసే. అందుకని ప్రాణాయామం కూడా చాలా ఇంపార్టెంట్. సో ధారణలో ఏం చేస్తామంటే ఫోకస్ ఆన్ బ్రెత్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించడం వల్ల ఉచ్ఛ్వాస మన గాలి పీల్చుకున్నప్పుడు ఎనర్జీ వస్తుంది, గాలి వదిలినప్పుడు రీఎనర్జీ అవుతుంది, కాబట్టి అప్పుడు కూడా ఎనర్జీ వస్తుంది. సో ఎనర్జీ టేకింగ్ ప్రాసెస్ అర్థమైందా? సో తర్వాత ఏం చేస్తాం, మనం ఫోకస్ చేస్తాం ధారణలో. అంటే మన కళ్ళు సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కదా. సో కళ్ళ మీద ఫోకస్ చేసి జబ్బులు కూడా తగ్గుతాయి, కళ్ళు బాగా యాక్టివ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ చేయడం ఎట్లనో తెలుస్తుంది మనకి. ఓకేనా? సో 1 నిమిషం 2 నిమిషాలు కంటి మీద ఫోకస్ చేసి చూడండి. సో ఈ ఫోకసింగ్ మనం డిస్ట్రాక్ట్ అవుతుంది మైండ్. ఓకే, అవనివ్వండి పర్వాలేదు, మళ్ళీ తీసుకొచ్చి పెడతాము. ఫైనల్గా ఏం చేస్తాము అంటే మనం కాలాన్ని గమనిస్తాము. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అడ్వాన్స్డ్ మెడిటేషన్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం కాలాన్ని గమనించడం అనేది ఇంపార్టెంట్. కాలము అంటే ఏంటిది? టైం ఎట్లా తెలుస్తుంది? క్లాక్తో తెలుస్తుంది.
క్లాక్లో 3 నీడిల్స్ ఉంటాయి తెలుసు కదా, అందులో సెకండ్స్ నీడిల్స్ని పట్టుకోండి. అదొక్కటే మూమెంట్ అవుతుంటే ఈజీగా మనం గమనించగలం. సెకండ్స్ నీడిల్ ఎట్లా మూవ్ అవుతుంది, సెకండ్కి టాక్ 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 అని పోతుంది కదా. మీరు ఫాలో అయిపోండి సెకండ్ నీడిల్స్లు. 1 రౌండ్, 2 రౌండ్లు, 3 రౌండ్లు. ఏం చేస్తున్నాం మనం? ధారణ, కాన్సన్ట్రేషన్ అంటే ఆ నీడిల్నే గమనించాలి, అది ఎట్లా మూవ్ అవుతుంది. అర్థమైందా? సరే, గమనించారు. 3వ రౌండ్ కూడా గమనించారు. అంతకంటే సమయము అంటే 1 సెకండ్ కంటే తక్కువ సమయాన్ని కూడా మనం గమనించగలమా, అది కూడా చూడండి. అంటే మూమెంట్ అంటాను, ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ అనుకోండి. సో మూమెంట్ టు మూమెంట్ కూడా ఫోకస్ చేసి సో అట్లా గమనించడం, ఇంకా మైన్యూట్ లెవెల్లోకి వెళ్ళిపోవాలి మనం. సో ఆ రకంగా మూమెంట్ టు మూమెంట్ గమనిస్తూ ఏమవుతాం, ఎవ్రీ మూమెంట్ను కూడా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే జాయ్ ఈజ్ దేర్ ఇన్ ద మూమెంట్స్లో జాయ్ ఉంది. ఆ సీక్రెట్ అనేది తెలుస్తుంది. సో చేయిస్తూ నేర్పించాల్సి వస్తుంది. నేర్పిస్తాను మూమెంట్స్లో జాయ్ ఎట్లున్నది. ఒకసారి మూమెంట్స్లో జాయ్ నేర్చుకున్నారనుకోండి, సో మనం ఎవ్రీ మూమెంట్లో కూడా జాయ్ చూడవచ్చు. మూమెంట్స్లో జాయ్ అంటే ఏంటిదో ఎట్లా చూడాలో మనకు తెలిసింది. ఎవ్రీ మూమెంట్లో జాయ్ చూస్తాము. ఎవ్రీ మూమెంట్లో జాయ్ చూడగలిగితే ఏముంటుంది, ప్రతి పనిని ఈజీగా చేస్తాము, కష్టం లేకుండా చేస్తాము. అర్థమైందా? ఆ జాయ్తోని మీకు ఏదైతే మీకు పేషెన్స్ అనుకుంటున్నామో ఆ పేషెన్స్ వస్తుంది, స్ట్రెస్ పోతుంది, క్రియేటివిటీ వస్తుంది. ఏ పనినైనా క్రియేటివ్గా చేయగలుగుతారు, ఇన్నోవేటివ్గా చేయగలుగుతారు, క్యూరియాసిటీ వస్తుంది, ప్యాషన్ వస్తుంది, మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, ఆరోగ్యం బాగుపడుతుంది. సో ప్రాసెస్ ఆఫ్ 24 hours మెడిటేషన్ ఇది అడ్వాన్స్డ్ ఎఫర్ట్లెస్ ప్రాసెస్, అప్రయత్నంగా చేసేది. కష్టం అనేది లేకుండా ఎంత పెద్ద కష్టమైనా మనం సాధించే ప్రాసెసే ఈ 24 hours మెడిటేషను, ఈ అడ్వాన్స్డ్ మెడిటేషన్ ప్రక్రియ అనేది.